జిల్లాలో కోడి పందాలు జోరుగా నిర్వహిస్తున్నారు. కాకినాడ రూరల్ సర్పవరం గ్రామంలో కోడి పందాల బరులు ఏర్పాటు చేశారు. ప్రజలు భారీ ఎత్తున తరలివస్తున్నారు. జనంతో అంతా సందడిగా మారిపోయింది. కాకినాడ జిల్లాలో కోడి పందాలు జోరుగా నిర్వహిస్తున్నారు. కాకినాడ రూరల్ సర్పవరం గ్రామంలో కోడి పందాల బరులు ఏర్పాటు చేశారు. ప్రజలు భారీ ఎత్తున అక్కడికి తరలి వస్తున్నారు. జనంతో అంతా సందడిగా మారిపోయింది. సో అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో వివరించడానికి మా కరెస్పాండెంట్ రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? జనాలు ఏమంటున్నారు? అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? సంక్రాంతి సంబరాలు అందుకునే విధంగా కూడా గోదావరి జిల్లాలంటే చూపించారు. కాకినాడ జిల్లాలో ఈ కాకినాడ జిల్లాలో ఇక్కడ నుంచి అంటే ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది ఇంటి కొత్త అల్లుళ్ళు వాళ్ళ ఇండియన్ చాలా మంది ఇస్తారు. వారంతా కూడా కోడి పందాలు చూడడానికి చాలా మంది వచ్చిన వారికి అతిథులకు ఎటువంటి ఇబ్బందికర వాతావరణం జరగకుండా ఒక స్టేజ్లు ఏర్పాటు స్టేజ్లు ఏర్పాటు చేసి పూర్తిగా ఏర్పాటు చేసి అయితే మరో పక్క చూస్తుంటే ఫేమస్ అయితే అంటూ కూడా మహిళలు కూడా ఈ కోడి పందాలు గుండాట్లో కూడా పాల్గొని ఫెస్టివల్ చూడొచ్చు. ఏదైతే కోడి పందాలు బరిలో వచ్చిన వారికి కౌన్సిలర్లు అంటే లేడీ కౌన్సిలర్లు కూడా ఏర్పాటు చేసి కోడి పందాలు ఎవరైతే ఉన్నారో ఈ కోడి పందాలు వస్తున్న మహిళలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ మహిళలు కూడా పాల్గొన్న పరిస్థితి కనపడుతుంది. ఈ ఫైనల్ లేడీ కౌన్సిలర్ పెట్టడం ఇదే ఫస్ట్ టైం చెప్పవచ్చు. అయితే ఇక్కడ వచ్చిన వారికి యాంకరింగ్ పెట్టి ఎటువంటి ఇబ్బందికర వాతావరణం కూడా పూర్తిగా ఏర్పాటు చేసే పరిస్థితి చెప్పచ్చు. అంటే కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ రూరల్, పిఠాపురం, పెద్దాపురం, పులి, ప్రతిపాడు, జగ్గంపేట, ఇటు దువ్వూరువరం, రామచంద్రపురం ఇది కోనసీమ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికెక్కడికి అంటే కోనసీమ జిల్లాలా లేకపోతే గోదావరి జిల్లాల అనే టైప్ లో కూడా ఎక్కడికెక్కడికి పూర్తిగా ఏర్పాట్లు చెప్పచ్చు. మరోపక్క ఈ కాకినాడకు సంబంధించి ఏదైతే కోడి పందాల బరువులని కోడి పందాల బరువు ధర గుండాకి కూడా పూర్తిగా ఏర్పాటు పరిస్థితి చెప్పచ్చు. ఈ గుండాకి సమయంలో కూడా అది ఎక్కడ అది ఏదైతే ఈ కోడి పందాల బరువు ధర ఈ కాకినాడ కడపలో సంబంధించి కడపలో ఇన్నోవా కార్ కూడా పెట్టబడుతుంది. గత సార్ చూసుకుంటే ఏదైతే కార్ పెట్టారో ఈ సంవత్సరం ఇన్నోవా క్రిస్టా కారు కూడా పెట్టిన పరిస్థితి. ఏవైతే కూడా ఎక్కడైతే ఉన్నామో ఈ కాకినాడ సర్పవరం గ్రామం ఎవరైతే కొల్లా శ్రీరాములు ఏర్పడిన కోడి పందాలు బరువు అయితే ఉన్నాయో ఈ కోడి పందాల బరువు సంబంధించి వచ్చిన వారికి అంటే ఈ 3 రోజులు అధిక శాతం ఎక్కువ పందాలు ఎక్కువ కోడి పందాలు ఎవరైతే చేస్తారో వారికి ఏదైతే బుల్లెట్ బైక్ అవుతుందో ఈ బుల్లెట్ బైక్ అయితే రెండోది అంటారు. 2 బళ్ళు కూడా ఈ గిఫ్ట్ కూడా ఏర్పాటు పక్కన చెప్పవచ్చు. అయితే ఈ దీనికి సంబంధించి ఈ కాకినాడ సంబంధించి కాకినాడ చుట్టుపక్కల ప్రాంత ప్రజలంతా కూడా ఇదంతా కూడా కోడి పందాలు విచిత్రాన్ని భక్తులు ఎక్కడి నుంచో వస్తున్న పరిస్థితి చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ కాకినాడ రూరల్ సంబంధించి ఎక్కడ ఎటువంటి ఇబ్బందికర వాతావరణం జరగకుండా అలాగే వచ్చిన గెస్టులకు అతిథులకు కూడా పూర్తి మర్యాద పరిస్థితి చెప్పచ్చు. ప్రధానం చూసుకుంటే ఈ కాకినాడ రూరల్ సంబంధించి ఎక్కడైతే మనం ఈ కొల్లా ఏర్పడిన ఏవైతే కోడి పందాలు పడిన కోడి పందాలు పడినా కూడా పూర్తిగా ఎక్కడికెక్కడికి ఈ గుండాలు కూడా తెచ్చి పరిస్థితి చెప్పచ్చు. గుండాలు కూడా చూడొచ్చు. అంటే ఏవైతే నంబర్లు ఏవైతే ఈ నంబర్లో అంటే వచ్చిన వారు అంటే ఏ నంబర్ లో డబ్బులు కడతారో ఆ డబ్బులు తీసుకోమంటారు చూడొచ్చు. అంటే ఈ బాక్స్ ఏవైతే ఉన్నాయో బాక్స్ లో దీంతో డాలర్స్ ఉంటాయి. వచ్చిన నంబర్ ఏదైతుందో ఆ నంబర్ ప్రకారం కూడా వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటారు. దీంతో మనం చెప్తున్నాం అంటే ఏదైతే మహిళలు కూడా పాల్గొనే పద్ధతి చెప్పచ్చు. అంటే చూడొచ్చు ఫీలింగ్ ఇక్కడ మహిళలు అమ్మ చెప్పండి చెప్తాను ఈ కోడి సరదాగా అంటారు ఎలా అనిపిస్తుంది ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది ఫీలింగ్ ఎలా బాగుందా కోడి బాగుందా అంటే మొత్తం ఏర్పాటు ఎలా ఉంది ఇక్కడ బాగుందా మొత్తం ఏర్పాటు పాటిస్తారా చూసాయి కదా ఈ కోడి పందాలు బరువుగా అంటే లేడీస్ అంటే సైతం అది కూడా ఆగి పరిస్థితి చెప్పచ్చు. చిన్నపిల్లల సైతం కూడా ఈ కోడి పందాలు బరువు వచ్చి అలా ఎలా ఉంది బాగుందా ఎలా చేస్తావా బాగా చేస్తావా చాలా బాగుంది. వైజాగ్ మరి వైజాగ్ నీకు వచ్చావు కదా చూసావా కోడి పందాలు చూసావా బాగా చేస్తారు కదా బాగున్నాయా చూసాం కదా. అంటే చిన్న పిల్లలు సైతం కూడా ఈ కోడి పందాల బరువుల దగ్గరికి వచ్చి వీరంతా కూడా అంటే మేము సైతం అంటూ కూడా ఈ కోడి పందాల బరువుల దగ్గరికి ఇదంతా కూడా వీళ్ళు పాల్గొనే పరిస్థితి కనబడుతుంది చెప్పొచ్చు. క్లియర్ గా అంటే ఏదైతే ఈ కోడి పందాల బెరువులు ఏదైతున్నాయో ఈ బెరువుల దగ్గర ఈ నెంబర్లు వేస్తూ కూడా ఇక్కడ అంతా కూడా చూడొచ్చు
ఈ డాలర్స్ ఏవైతే ఉన్నాయో ఈ డాలర్స్ ప్రకారం కూడా ఈ కోడి పందాలు బరిలు జరిగితే మాత్రం ఈ గుండాట్లు కూడా నిర్వహిస్తుంటారు. అయితే క్లియర్ గా అంటే ఇక్కడ అందరూ అంటే మేము సైతం అంటే కూడా మహిళలు కూడా మహిళలతో పాటు ట్రాన్స్జెండర్స్ కూడా వారంతా కూడా మేము కూడా సరదాగా ఆడుకుంటామని చెప్పి వీరు కూడా పాల్గొనే పరిస్థితి. అమ్మ చెప్పండి, మీరు పాల్గొనేదే బాగుందా? బాగుందండి, చాలా సంతోషంగా ఉంది. సంక్రాంతి పండుగ ఎంతో సరదాగా జరుపుకుంటున్నాం. చాలా బాగుంది. ఎలా ఉంది కోడి పందాలు? బాగున్నాయండి, చాలా బాగుంది, చాలా బాగున్నాయి. మేము కూడా చూసాం కదా చేతులు కూడా ఇదంతా కూడా ఆడుతున్నారు. అమ్మ చెప్పండి, కోడి పందాలు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా అనిపిస్తుంది. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. అంటే చూసారు కదా మీరు ఆడుతున్నారు కదా సరదా ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంది. అందరికి నమస్కారం. విషయం కదా ఈ కోడి పందాలు ఏవైతే బిర్లు ఉన్నాయో బిర్లు దగ్గర కూడా ఎక్కడ ఎటువంటి రైట్ రాజేష్. వాతావరణం పూర్తిగా ఏర్పాటు చేసి వస్తుందని చెప్పొచ్చు. అయితే ఏవైతే ఈ గుండాడి బిర్లు ఏవైతే ఉన్నాయో ఈ గుండాడి బిర్లు అంటే ఈ నంబర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు తీసుకున్న డాలర్స్ సంబంధించి డాలర్స్ లో వచ్చిన నంబర్ ప్రకారంగా ఏవైతే ఈ బాక్స్ ఉంది బాక్స్ పెట్టిన నంబర్లు ఏవైతే ఉన్నాయో వచ్చిన నంబర్ అంటే ఎవరైనా మనం 5 నంబర్ దగ్గర పెడితే దాని ప్రకారంగా డబ్బులు అయినా పెడితే వాళ్ళకి ఎంత అయితే పెట్టారో దానికి ఆ అమౌంట్ దాన్ని డబ్బులు ఇస్తూ ఉంటారు. అయితే ఈ గుండాడి ధర కూడా ఎక్కడికెక్కడికి అంటే ఇన్నాళ్ళు అయితే గతలు వేసుకుంటే ఈ కోడి పందాల బిరుల ధర మగవారే వచ్చేవారు, కానీ ఆడవాళ్ళు కూడా మేము సైతం అంటూ కూడా ఈ కోడి పందాల బిరుల ధర కూడా ఆడవాళ్ళు కూడా ఆడే పరిస్థితి కనబడుతుంది. అమ్మ చెప్పండి, సరదా కోడి పందాలు ఎలా అనిపిస్తుంది? ఫీలింగ్ ఎలా ఉంది? అమ్మ చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? ఎలా ఉంది? బాగుందా? సరదా ఎలా చేస్తారా? ఏంటి కోడి పందాలు ఎలా ఉంది? బాగున్నాయి గుండెలు. అంటే మేము చూడడం ఎక్కువ అంటే ఏర్పాటు ఎలా చేస్తారు? బాగుంది, బాగా చేస్తారు. అన్ని బాగా చేస్తారు. సెక్యూరిటీ అంతా బాగుంది. ఇక్కడే లోకలే బాగున్నారు మేడం. చూస్తారు అంటే లేడీస్ కూడా సరదా చూస్తారు అనిపిస్తుంది. ఫీలింగ్ అయితే ఎలా ఉంది? ఓకే గుడ్, బాగుంది, బాగానే ఉంది మొత్తం అంతా. అమ్మ చెప్పండి, ఎలా ఉందమ్మా? అమ్మ మీరు ఆడుతున్నారు ఎలా ఉంది? ఫీలింగ్ ఎలా ఉంది? సరదాగా ఆడుతున్నారు, ఏం కాదు. సరదాగానే ఆడుతున్నాం. బాగుందా? బాగుంది. ఫస్ట్ టైం వచ్చాం మేమని. మీరు కూడా సరదాగా ఆడుతున్నారు కదా, ఎలా ఉంటుంది? ఫస్ట్ టైం అందరూ ఆడుతున్నారని మేము ఆడుతున్నాం. చూసాం కదా అంటే లేడీస్ సైతం కూడా మేము సైతం అంటూ కూడా లేడీస్ కూడా ఇకంతా కూడా ఏవైతే కోడి పందాలు పెరిగిన ఏర్పాటు చేసిన కోడి పందాల్లో కూడా మీరు పాల్గొనే పరిస్థితి చెప్పొచ్చు. అయితే ఇక్కడ అంటే మహిళలు సైతం కూడా మేము కూడా సరదాగా ఈ సంక్రాంతి సంబరాలు 3 రోజులతో పాటు ఏవైతే ఉన్నాయో ఈ ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో మహిళలు మేము సైతం అంటూ కూడా ఈ కోడి పందాల పిల్లల్లో కూడా మీరు సరదాగా ఈ సంక్రాంతి సంబరాల్లో కూడా పాల్గొనే పరిస్థితి చెప్పొచ్చు. మేడం చెప్పండి, ఈ సంక్రాంతి సంబరాల్లో మీరు పాల్గొనే ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? మేడం చూసాం కదా అంటే ఈ సంక్రాంతి సంబరాల్లో కూడా 3 రోజుల పాటు కూడా ఈ చిన్నపిల్లలు పెద్దవారు ప్రతి ఒక్కరూ కూడా ఈ సంక్రాంతి అంటే గోదావరి మర్యాదలు అంటే ఏంటనే దానిపై కూడా పూర్తిగా ఇక్కడ ఏర్పాటు చేసిన బిల్లులో కూడా వచ్చిన మహిళలు అంటే మేము సైతం అంటూ కూడా మహిళలు కూడా పూర్తిగా ఇక్కడ వచ్చి వారు పాల్గొనే పరిస్థితి కనబడుతుంది. అయితే వచ్చిన మహిళలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఓ పక్క లేడీ బౌన్సర్లు అలాగే బౌన్సర్లు కూడా ఏర్పాటు చేసి వచ్చిన అతిథులకు కాకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి పన్నురాయిలకు కూడా వారందరికీ కూడా భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ కాకినాడ రోడ్లే కాకుండా ఈ పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట, ప్రతిపాడు, తుని ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పిఠాపురం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం ఏవైతే ఉందో పిఠాపురంలో కూడా ఎక్కడికెక్కడ బరులు పూర్తిగా సిద్ధం చేసి ఎటువంటి ఇబ్బందికర వాతావరణం కూడా పూర్తిగా ఏర్పడిన పరిస్థితి చెప్పొచ్చు. మేడం చెప్పండి, మీరు సంక్రాంతిలో పాల్గొని ఎలా అనిపిస్తుంది? ఫీలింగ్ ఎలా ఉంది? ఫీలింగ్ సో ఎక్సైటెడ్ అండి. అవునా? ఇదే ఫస్ట్ ఇయర్ కాదు, నేను లాస్ట్ ఇయర్ వచ్చిన, ఈ ఇయర్ మళ్ళీ వచ్చింది. ఎలా ఉంటుంది? చాలా చాలా బాగుంది. ఈ 3 days కాబట్టి చాలా బాగా అనిపించింది మాకు. కోడి పందాల మీద నాకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు, బట్ చూస్తాను. గుండాట కూడా నేను చూస్తాను, మా వాళ్ళు ఆడుతూ ఉంటే. చాలా బాగుంది. చెప్పండి, ఎలా ఉంది ఫీలింగ్? బాగుంది సార్. చెప్పండి, ఎలా ఉంది? మీరు చూస్తారు కదా, బాగుంది. చెప్పండి, మీరు చూస్తారు కదా సంక్రాంతి. చూసాం కదా అంటే ఈ సంక్రాంతి పండుగలో వీరంతా కూడా అంటే ఈ సంక్రాంతి పండుగ 3 రోజులు గోదావరి జిల్లాలో అనే విధంగా కూడా పూర్తిగా ఏర్పాటు చేసే పరిస్థితి కనబడింది. అయితే వచ్చిన ఏవైతే ఈ కోడి పందాలు బిల్లులు ఏవైతే ఉన్నాయో బిల్లుల దగ్గర కూడా ఎక్కడికెక్కడికి ఈ మార్కెట్స్ ఏర్పాటు చేసి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా బౌన్సర్లు కూడా ఏర్పాటు చేసే పరిస్థితి చెప్పొచ్చు. అయితే ఈ కాకినాడ జిల్లాకు సంబంధించి ఈ పిండి వంటలే కాదు, కోడి పందాలే కాదు, మర్యాదలే కాదు, అన్ని రకాలుగా కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి ఏర్పడిన పరిస్థితి చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం మన వద్ద కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వారిని చూసిన ప్రయత్నం కూడా చేద్దాం. అంటే చెప్పండి, సంక్రాంతి పండుగలో మీరు పాల్గొని ఎలా అనిపిస్తుంది? ఫీలింగ్ ఎలా ఉంది? బాగుందా? చూసాం కదా ఈ సంక్రాంతి పండుగలో కూడా ఈ అంటే గతంలో చూసుకుంటే ఎక్కడైనా మగవారు వచ్చేవారు, కానీ ఈ మేము సైతం అంటూ కూడా ఈ మహిళలు కూడా పాల్గొనే పరిస్థితి కనబడుతుంది. చెప్పండి, అంటే కోడి పందాలు మీకు ఎలా ఉంది ఫీలింగ్? పూర్వం నుంచి మా సత్వరం గ్రామం
పుల్ల శ్రీరామరాజులు జనసేన పార్టీ. ఈయన తాత ముత్తాతల కాడి నుంచి వచ్చిన ఆచారం ఇది. ఎటువంటి సౌకర్యాలు అంటే వచ్చిన వాళ్ళకి భోజనాలు కానీ విందు కానీ అలాంటి అన్ని పెట్టి శుభ్రంగా ఆడుకుని సరదాగా 3 రోజులు ఎంజాయ్ చేసి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి వాళ్ళు వచ్చి ఆనందపరిచి ఈ 3 రోజులని ఎక్కడి నుంచి అల్లు వస్తారు, కొత్త అల్లు వస్తాయి, వాళ్ళందరికీ ఆటలు పాటలు చూస్తున్నారు కదా ఎలా ఏ విధంగా ఉన్నాయో. ఈ రోజు మన పుల్ల శ్రీరామ్ గారి ఆధ్వర్యంలో భారీగా భోజనాలే కాదు వచ్చిన వాళ్ళకి ఆటలు కాదు అన్ని ఏ గొడవ లేకుండా అందరూ ఎంజాయ్ చేసి ఈ 3 రోజులు బయటికి. చెప్పండి, ఈ సంక్రాంతి సంబరాల్లో మీరు పాల్గొన్నారు, మీరు భాగస్వాములు, మీకు ఎలా అనిపిస్తుంది? మొత్తం అన్ని కోడిపందాల మీద ఈ పందులు బాగున్నాయండి. ఇక్కడ బాగున్నాయి, అన్ని ఖాళీగా ఉన్నాయి. చాలా స్పీడ్ గా ఉంది, చాలా బాగుంది. ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయండి. సూపర్ అండి, భోజనాలు సూపర్ అండి. శ్రీరామ్ గారు కాకినాడ సర్పవరం గ్రామంలో మన పుల్ల